హలో ఫ్రెండ్స్, మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ గడిచినగా చూసుకుంటే వాళ్ళ యొక్క ఈవీ కార్స్ అయిన BE6e, XEV9e ఈ యొక్క కారులను రివీల్ చేసి మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్తగా మోడల్స్ను ప్రవేశించారు. అప్పట్లో ఆ కార్ల యొక్క ఎంట్రీ లెవెల్ ప్రైజెస్ని మాత్రం వాళ్ళు వెల్లడించారు. కానీ అక్కడ వాళ్ళు డిస్ప్లేలో చూపించడాన్ని చూసుకుంటే టాప్ అండ్ మోడల్స్గా ఉన్నాయి. ఇప్పుడు అఫీషియల్గా మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ ఇతర వేరియంట్స్ యొక్క ప్రైజింగ్ కూడా రివీల్ చేసి ఉన్నారు. ఇంకా వాటితో పాటు బుకింగ్ ఎలా చేయాలి, మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని అన్ని విషయాలను వాళ్ళు ఇక్కడ వెల్లడించారు. ఆల్రెడీ చూసుకుంటే అన్ని కార్ రివ్యూవర్స్ ఈ కార్ల యొక్క టాప్ అండ్ వేరియంట్స్ రివ్యూ చేశారు. ఫీచరిస్ట్ పరంగా చూసుకుంటే ఇది ఒక టాప్ అండ్ వేరియంట్గా ఉండటంతో మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ ప్రస్తుతం ఉండే అన్ని ఫీచర్స్ను ఈ యొక్క రెండు కార్లలో టాప్ ఎండ్గా లోడ్ చేసి ఇచ్చారు. బేస్ వేరియంట్ నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల దాకా ప్రైస్ హైక్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేశాము. కానీ ఇక్కడ మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే ఒక సర్ప్రైజింగ్గా ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే BE6 మరియు XEV9e వీటి యొక్క టాప్ అండ్ వేరియంట్స్ యొక్క ప్రైజింగ్ను రివీల్ చేశారు. ఈ యొక్క వేరియంట్స్ని రివ్యూ చేయడం కూడా మీరు చూసి ఉంటారు. ఈ కార్ల యొక్క వేరియంట్స్ చూసుకుంటే మనకు ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3 అని 3 వేరియంట్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. BE6 ప్యాక్ 3 వేరియంట్ చూసుకుంటే అది టాప్ అండ్ వేరియంట్ అవుతుంది. దాని యొక్క ధర చూసుకుంటే షోరూమ్ ప్రైస్లో 26.9 లక్షలకు వీళ్ళు కోట్ చేస్తున్నారు. ఇది మనం బేస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే దగ్గర 8 లక్షల దాకా ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. ఇంకా XEV9eలో చూసుకుంటే ఈ కారు యొక్క ప్యాక్ 3 వేరియంట్ చూసుకుంటే మనకు 30,50,000 దాకా వీళ్ళు కోట్ చేస్తున్నారు. ఈ కారు యొక్క ఎంట్రీ లెవెల్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే 8,60,000 దాకా వీళ్ళు ఎక్కువగానే కోట్ చేస్తున్నారు. ఇంకా మిడ్ వేరియంట్ అయిన ప్యాక్ 2 వేరియంట్ కూడా వాళ్ళు ఇవ్వబోతున్నారు. కానీ ప్రస్తుతానికి అయితే ప్రైసింగ్ అయితే రివీల్ చేయలేదు వాళ్ళు. ఇంకా అప్రాక్సిమేట్గా చెప్పాలంటే బేస్ వేరియంట్ నుంచి ఒక 4 లక్షల దాకా ఎక్కువగా ఉండొచ్చని మనం చెప్పవచ్చు మిడ్ వేరియంట్ మీద. వీటితో పాటు ఆకర్షించేలాగా ఫినాన్స్ ప్యాకేజ్ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు. వీళ్ళు ఎక్కువ నెలలకు ఈఎంఐను పొడిగించడంతో బేస్ వేరియంట్ ధరలోనే మీరు టాప్ అండ్ వేరియంట్ని పొందవచ్చని వాళ్ళు చెప్తున్నారు. 7th జనవరి నుంచి చూసుకుంటే మహీంద్రా యాప్లో ప్రిఫరెన్సెస్లో ఈ కార్ను మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫిబ్రవరి 14వ తేదీన చూసుకుంటే ఈ కార్ యొక్క అఫీషియల్ బుకింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇంక ఈ కార్ల యొక్క డెలివరీస్ పరంగా చూసుకుంటే టాప్ అండ్ వేరియంట్ అయిన ప్యాక్ 3 వేరియంట్స్నే ఫస్ట్ డెలివరీస్ ఇస్తారని కూడా వాళ్ళు చెప్తున్నారు. మార్చి నెల మొదటి వారం నుంచి ఈ టాప్ అండ్ వేరియంట్స్ యొక్క డెలివరీస్ని మీరు పొందవచ్చు. ప్యాక్ 1 బేస్ వేరియంట్ డెలివరీస్ని చూసుకుంటే లేటర్గానే ఇస్తున్నట్టు వెల్లడించారు. ఓవరాల్గా ఈ కార్ల యొక్క ధర చూసుకుంటే మాస్ మార్కెట్ కార్స్ అయిన 30 లక్షల ప్రైస్ పాయింట్లో ఉన్న కార్స్ కన్నా ఎక్కువగానే వెళ్తుంది. అందువలన ఈ యొక్క కార్లను వీళ్ళు ప్రీమియం కార్ కానీ కోట్ చేస్తున్నారు. అలాగే ప్రజల ద్వారా చూడబడుతుంది కూడా. వీటితో పాటు మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ యొక్క ఓన్ కార్స్ అయిన స్కార్పియో N మరియు XUV700 చూసుకుంటే టాప్ అండ్ వేరియంట్స్ ఈ యొక్క ధరలోనే అవైలబుల్లో ఉంది. అదే ప్రైస్ పాయింట్లో పెట్రోల్ మరియు డీజిల్ ఆప్షన్కు ఆల్టర్నేటివ్గా ఈవీ సెగ్మెంట్లో వీళ్ళు కార్ని ఇస్తున్నారు. మరి దాంతోపాటు ఇంకా వాటిలో ఉండే ఫీచర్స్ కన్నా ఎక్కువగానే లోడ్ చేసి ఇందులో ఫీచర్స్ మరియు టెక్నికల్లీ చాలా బాగా అడ్వాన్స్డ్గా ఇస్తున్నారు. కానీ ఇవన్నీ ఒకే ప్రైస్ పాయింట్లో ఉండడంతో వాళ్ళ యొక్క ఓన్ కార్లకే సేల్స్ అనేది తగ్గడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఏది ఎలా ఉన్నా ఇవి బయటకు వచ్చి ఐసీ ఇంజిన్స్లో ఉండేటట్టు ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా మరియు క్వాలిటీ ఇష్యూస్ కూడా ఏమాత్రం లేకుండా ఉంటే మాత్రమే ఎవరు కానీ కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు మరియు రికమెండేషన్ కూడా చేస్తారు. మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ యొక్క కొత్త 2 ఈవీ కార్ల యొక్క టాప్ అండ్ వేరియంట్స్ యొక్క ప్రైసింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.